గ్యాస్ వినియోగదారులకు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. సిలిండర్ బుకింగ్ పై కొత్త పరిమితులు విధించింది. సిలిండర్ల కొరత భయంతో గ్యాస్ కి బుకింగ్స్ పెరగడంతో ఇటీవల బుకింగ్ కి 21 రోజుల వ్యవధి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. సగటున 55 రోజులకు బుక్ చేసుకునేవాళ్లు సిలిండర్ల కొరతతో ఇప్పుడు 15 రోజులకే బుకింగ్ చేసుకుంటుండటంతో సిలిండర్ బుకింగ్ గడువుని తాజాగా 25 రోజులకు పెంచింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ ని నివారించడానికి ప్రభుత్వం ఎల్పీజీ బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సిలిండర్ల కొరత ఏర్పడుతుందనే భయంతో చాలా మంది ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారు. గతంలో సగటున 55 రోజులకు ఒకసారి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళు ప్రస్తుతం 15 రోజులకే బుక్ చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రభుత్వం బుకింగ్ ని 21 రోజుల వ్యవధిని తీసుకొచ్చారు. తాజాగా దీన్ని 25 రోజులకు పెంచారు. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ వినియోగదారులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని గ్యాస్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం 60 రూపాయలు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ పై 114 రూపాయలు పెంచింది. కమర్షియల్ అవసరాల కంటే గృహ అవసరాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఎల్పీజీ విక్రయానికి అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే వంటి దేశాలు ముందుకొచ్చినట్టు కేంద్రం తెలిపింది. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ ఇప్పటికిప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని, దేశంలో ప్రస్తుతం సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపింది కేంద్రం.